హలో గైస్, మనం ఫోన్ కొనాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఒకవేళ ఆ వీడియో కనుక చూడకుండా ఉంటే పైన కార్డ్స్లో వదులుతాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఈరోజు మనం ఏం మాట్లాడుకుందాం అంటే, మనం ఫోను అమ్మాలంటే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మాలంటే కూడా జాగ్రత్తలు తీసుకోవాలా అని మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం ఫోన్ అమ్మాలంటే జాగ్రత్త అనేది తీసుకోవాలి. ఎందుకంటే మన డేటాని ఎవరైనా మిస్యూజ్ చేయొచ్చు, మన ఫోటోని మార్ఫింగ్ చేయొచ్చు, లేకపోతే మన మెయిల్స్ ఎలా కనెక్టివిటీ ఉంటాయి కాబట్టి మన మెయిల్స్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో ఏదైనా యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోదామా. వెల్కమ్ టు అంజనీ ఎలక్ట్రానిక్స్, నేను మీ సో మనం ఏంటంటే ఈ డేటా అనేది మనం చాలా జాగ్రత్తగా బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మన ఫోన్ అమ్మినప్పుడు మ్యాక్సిమం పాత ఫోన్లు అమ్మకండి. ఒకవేళ మీరు అమ్మేసే ఉద్దేశం ఉంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి. అదేంటంటే మన డేటా కానీ మన మెయిల్స్ కానీ వేరే వాళ్ళకి తెలియకుండా మనం చూసుకోవాలి. మామూలుగా మనం అమ్మేటప్పుడు ఏం చేస్తాం, మన ఫొటోస్ డిలీట్ చేస్తాం, ఇంకా మన మెయిల్స్ ఏదన్నా ఉంటే ఆ మెయిల్స్ని డిలీట్ చేస్తాం. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన డేటాని వాళ్ళు వాడుకొని చాలామందికి, ఇప్పుడు మనం ఫోన్ అమ్మేసామనుకోండి, ఆ ఫోన్ ద్వారా ఏం చేస్తారంటే మన డేటాను వాళ్ళు రీసైకిల్ చేసి ఆ డేటాని తీసుకొని మనకు వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు అనమాట. మన డేటాను వాళ్ళకి అమ్ముకున్నందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, బీహార్లో అక్కడ ఇక్కడ కొన్ని క్రైములు జరుగుతూ ఉన్నాయి. ఏదంటే ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ వ్యక్తికి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేయడం, ఇంత అమౌంట్ కట్టండి అని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం, లేదు అంటే వాళ్ళ మెయిల్స్ వాడుకొని వాళ్ళ అకౌంట్స్లోంచి అమౌంట్ కొట్టేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి క్రైముల్ని మనకు జరగకుండా మనం ఎలా చేసుకోవాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే, మీ ఫోన్ను మీరు ఎవరికైనా అమ్మేత ముందుగా రీసెట్ చేయండి. ఆ రీసెట్ మామూలుగా మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి డైరెక్ట్ రీసెట్ కొడతాం. అలా రీసెట్ కొడితే మన డేటా ఒక్కోసారి ఫార్మేట్ అవ్వదు. ఒప్పో, రియల్మీ ఇట్లాంటి ఫోన్లలో అయితే మనం రీసెట్ కొడితే మన డేటా అనేది ఫార్మేట్ అవ్వదు. సో నేను మన డేటాని కంప్లీట్గా మీ ఫోన్లో నుంచి ఎలా ఫార్మేట్ చేయాలో నేను చెప్తాను. ఆ ప్రాసెస్ కానీ మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మన డేటాని మీ ఫోన్లో నుంచి క్లియర్గా డిలీట్ చేసేసి అప్పుడు ఎవరికైనా మీ ఫోన్ని అమ్ముకోవచ్చు. దాని ప్రాసెస్ ఏంటి అంటే, మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అబౌట్లోకి వెళ్ళండి. అబౌట్లోకి వెళ్ళాక బిల్ట్-ఇన్ నెంబర్ అని ఉంటుంది. మీ ఫోన్లో సెట్టింగ్స్లో అబౌట్లో బిల్ట్-ఇన్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని 7 times మీరు క్లిక్ చేస్తే డెవలపర్ మోడ్ ఆన్ అనే మెసేజ్ మీకు కింద విజిబుల్ అవుతుంది. ఆ తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మోర్ సెట్టింగ్స్ కానీ అడిషనల్ సెట్టింగ్స్ కానీ ఇట్లా ఉంటుంది అనమాట. వాటిల్లోకి వెళ్ళి డెవలపర్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ చేశాక మీకు అక్కడ ఓఈఎం లాక్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఓఈఎం లాక్ని మీరు అన్ఏబుల్ చేయండి. అదేంటంటే అది బూట్ లోడర్ సంబంధించింది. అంటే కంప్లీట్ మీ ఫోన్ మీకు పర్మిషన్ అనేది ఇస్తుంది అనమాట. దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే యూఎస్బి డీబగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ యూఎస్బి డీబగ్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు మీ ఫోన్ని రీసెట్ చేయండి. ఇప్పుడు కూడా మీరు రీసెట్ చేసేటప్పుడు ఒక్కొక్క ఫోన్కి అయితే కింద ఫార్మేట్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఆ ఆప్షన్ని క్లిక్ చేసి రీసెట్ చేయాలి. కొన్నిటికైతే అది ఉండదు అనమాట. అది లేని దానికి డైరెక్ట్గా ఎరేజ్ ఆల్ అని ఉంటుంది. ఆ ఎరేజ్ ఆల్ చేసేయండి. ఆ ఎరేజ్ ఆల్ లేకపోతే ఒకవేళ ఫార్మేట్ స్టోరేజ్ అనే ఆప్షన్ కనుక ఉంటే ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. మీరు కానీ దాన్ని కానీ క్లిక్ చేయకపోతే మీ స్టోరేజ్ అనేది క్లియర్గా ఎరేజ్ అవ్వదు. సో దాన్ని ఒకవేళ ఉంటే కనుక ఆ ఫార్మాట్ స్టోరేజ్ అనేది దాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ ఫోన్ని రీసెట్ చేయండి. ఇట్లా ఈ ప్రాసెస్ ప్రకారంగా రీసెట్ చేసినట్లయితే ఏ విధంగానూ మీ డేటా అవతల వ్యక్తికి వెళ్ళే అవకాశం ఉండదు. సో ఈ విధంగా ఫార్మాట్ చేసి మాత్రమే మీరు ఎవరికైనా మీ ఫోన్ అమ్మాలనుకుంటే అమ్మండి. ఈ ప్రాసెస్ కంప్లీట్గా చేసి మీ ఫోన్ని రీసెట్ చేసి మీరు ఎవరికి ఫోన్ అమ్మినా సరే మీకు ఎటువంటి ఇబ్బందులు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంజనీ ఎలక్ట్రానిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.